హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోలో గంగా శంతనుల వివాహం, అష్టవసువుల శాపం, అలాగే గంగాదేవి తన 7 పిల్లలను నదిలో వేయటం గురించి చెప్పుకున్నాం. మరి ఈ వీడియోలో గంగాదేవి తన 8వ బిడ్డను ఏం చేస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. గంగాదేవి శంతనులకు 8వ సంతానం జన్మించింది. గంగాదేవి ఈ బిడ్డను కూడా నీళ్ళలో వేయడానికి తీసుకెళ్తూ ఉండగా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని శంతనుడు అడుగుతాడు. పుట్టిన పిల్లలందరినీ చంపుతూ వస్తున్నావు, ఇక నేను సహించలేను, ఇలా చేయడానికి వీల్లేదు అని అంటాడు. దానికి గంగమ్మ నవ్వుతూ, నువ్వు నా పనికి ఎప్పుడు అడ్డుపడతావో, నన్ను ఎప్పుడైతే ప్రశ్నిస్తావో అప్పుడు నేను నీ నుండి దూరం అవుతాను అని చెప్పాను కదా, ఇవాళ నువ్వు నన్ను ఆపావు, అందుకే నేను వెళ్ళిపోతాను అని చెప్తుంది. దాంతో శంతనుడు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు, పుట్టిన పిల్లలందరినీ నదిలోకి వేసి చంపుతున్నావు, దీనికి కారణమేంటి అని అడుగుతాడు. దానికి గంగాదేవి అష్టవసువుల గురించి చెప్తుంది. 7 మంది వసువులకు శాప విమోచనం కలిగించాను, కానీ ఈ 8వ బిడ్డ బతకాలి. ఈ బిడ్డను నేను తీసుకెళ్ళి వశిష్ఠ మహాముని దగ్గర, పరశురాముడి దగ్గర అస్త్ర విద్యలన్నింటినీ నేర్పి అత్యంత పరాక్రమవంతుడిగా తీర్చిదిద్ది తిరిగి మీకు అప్పగిస్తాను అని చెప్తుంది. బిడ్డను తీసుకొని గంగాదేవి గంగలోకి వెళ్ళిపోతుంది. శంతనుడు తన రాజ్యానికి వచ్చి రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. ఇలా కొద్ది సంవత్సరాలు గడిచిపోతుంది. కొద్ది సంవత్సరాల తర్వాత ఒకసారి శంతనుడు జరిగిన సంఘటనలన్నింటినీ తలుచుకుంటూ గంగా తీరంలో నిల్చున్నాడు. అక్కడ ఒక మంచి యవ్వనంలో ఉండి అద్భుతంగా బాణప్రయోగం చేస్తున్న అబ్బాయిని చూసి దగ్గరకు వెళ్ళి, ఎవరు బాబు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు ఆ బాలుడి వెనుక నుండి గంగాదేవి ముందుకు వచ్చి, ఈ బాలుడు మన కొడుకు దేవవ్రతుడు అని చెప్తుంది. శంతనుడు, పుత్ర, హస్తినాపుర సింహాసనం నీకోసమే ఇన్ని సంవత్సరాలుగా వేచి ఉంది అని దేవవ్రతుణ్ణి దగ్గరకు తీసుకొని కౌగిలించుకుంటాడు. పక్కన ఉన్న గంగాదేవి, ఇక నాకు సెలవు ఇవ్వండి ప్రభు, నేను భూమి మీదకు వచ్చిన కార్యం పూర్తయింది అని చెప్పి మాయమైపోతుంది. తరువాత శంతనుడు దేవవ్రతుడిని హస్తినాపురానికి తీసుకెళ్లి అత్యంత వైభవంగా రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. తర్వాత కొంతకాలానికి శంతనుడు రాజ్యమంతా తిరుగుతూ యమునా నది వద్దకు వస్తాడు. ఆ ప్రదేశమంతా అద్భుతమైన సువాసనతో నిండి ఉంది. ఈ సుగంధ పరిమళం ఎక్కడ నుండి వస్తుంది అని చూస్తూ ఉన్నాడు. అక్కడ దూరంగా ఒక స్త్రీ యమునా నదిలో పడవ నడుపుతూ ఒడ్డుకు రావడం గమనిస్తాడు. ఆవిడే సత్యవతి. శంతనుడు ఆమె అందాన్ని చూసి మైమరిచిపోతాడు. ఆమె నుండి వచ్చే సువాసనకు పరవశించిపోయి ఆమె దగ్గరకు వెళ్తాడు. అయితే ఈ సత్యవతి దగ్గర మొదట చేపల వాసన వస్తూ ఉండేది అని ఇదివరకే మనం చెప్పుకున్నాము. ఈమె పరాశర మహర్షి వరం వల్ల ఆమె నుండి వచ్చే ఆ చేపల వాసనను పోగొట్టుకొని యోజన దూరం వరకు కస్తూరి వాసన వచ్చేలాగా వరాన్ని పొంది ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాము. సత్యవతిని వివాహం చేసుకుంటా అని శంతనుడు అడుగగా ఆమె తన తండ్రి దాసరాజును అడగమని చెప్తుంది. అయితే ఇక శంతనుడు దాసరాజు దగ్గరకు వెళ్ళి, దాసరాజా, నేను హస్తినాపుర రాజైన శంతనుడిని. మీ కూతురిని చూసిన తొలిచూపులోనే ఇష్టపడ్డాను. మీరు అంగీకరిస్తే మీ కూతురిని నేను వివాహం చేసుకుంటాను అని అడుగుతాడు. దానికి దాసరాజు, నా కూతురిని మీకు ఇచ్చి వివాహం చేస్తాను, కానీ నా కూతురుకు పుట్టే బిడ్డలకు రాజ్యాన్ని ఇవ్వాలి అని అడుగుతాడు. అది విన్న శంతనుడు, తన కొడుకైన దేవవ్రతుడు ఉండగా వేరే ఎవరికీ రాజ్యాధికారం ఇవ్వను అని చెప్తాడు. వేరే ఏమైనా కోరిక ఉంటే కోరుకోమంటాడు. అప్పుడు దాసరాజు, ఓ రాజా, నా కూతురు సత్యవతిని మీరు వివాహం చేసుకుంటే అప్పుడు నా కూతురు నీ కొడుకుకు సవతి తల్లి అవుతుంది. అంటే నా కూతురికి పుట్టే పిల్లలు మీ కొడుకుకు సేవకులుగా దాస్యం చేయాలి. కాబట్టి నా కూతురికి ఇలాంటి జీవితం ఇవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. ఇక చేసేదేమీ లేక శంతనుడు తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. కానీ
తన కొడుకుపై ఉన్న ప్రేమతో దాసరాజు చెప్పిన దానికి నిరాకరించినా కూడా సత్యవతిపై ప్రేమ మాత్రం వదులుకోలేకపోతాడు. ఆమె ఆలోచనల్లో ఉండి రాజ్యపాలన మానేస్తాడు. ఒంటరిగా గడుపుతున్నాడు. అది గమనించిన దేవవ్రతుడు శంతనుడి యొక్క మంత్రిని పిలిచి కారణం అడుగగా మంత్రి ఇలా చెప్తాడు. యువరాజా, కొంతకాలం క్రితం శంతన మహారాజు యమునా నదీ తీరంలో ఒక స్త్రీని చూసి ఇష్టపడ్డాడు. ఆమె తండ్రి అయిన దాసరాజు దగ్గరకు వెళ్ళి వివాహం గురించి అడుగగా ఆయన ఈ వివాహానికి ఒక నియమాన్ని పెడతాడు అని అక్కడ జరిగిందంతా కూడా చెప్తాడు. అది విన్న దేవవ్రతుడు దాసరాజు వద్దకు వెళ్ళి తమ కుమార్తెను వాళ్ళ నాన్నకు ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు. దానికి దాసరాజు, నేను చెప్పిన దానికి మీరు అంగీకరిస్తే ఈ వివాహం తప్పక జరుగుతుంది అని అంటాడు. మీ కోరిక నాకు తెలుసు. మీరు కోరుకున్నట్టే నేను రాజ్యాన్ని పరిత్యాగం చేస్తాను. సత్యవతీదేవికి పుట్టిన పిల్లలే రాజ్యాన్ని పరిపాలిస్తారు అని అంటాడు. దానికి దాసరాజు, నువ్వు మీ తండ్రిపై ఉన్న ప్రేమతో రాజ్యాధికారాన్ని త్యజిస్తున్నావు. కానీ రాబోయే కాలంలో నీకు పెళ్ళయి పిల్లలు పుడితే ఆ పిల్లలు రాజ్యాన్ని ఆశించకుండా ఉంటారా అని అంటాడు. అప్పుడు ఆ మాటకు దేవవ్రతుడు, మీకు ఆ అనుమానం ఉంది కనుక ఇప్పటి నుండి రాజ్యాధికారాన్ని వదిలేసి రాజ్యానికి సేవకుడిగా పనిచేస్తాను. నేను నా వంశాభివృద్ధిని ఆశించకుండా జీవితాంతం బ్రహ్మచార్య వ్రతాన్ని పాటిస్తాను అని తన వృద్ధుడైన తండ్రి కోసం వయసులో ఉన్న దేవవ్రతుడు భీష్మించి ప్రతిజ్ఞ చేస్తున్నాడు. భీష్మించి ప్రతిజ్ఞ చేయటం వల్ల ఇతనిని భీష్ముడు అని అంటారు. ఇచ్చిన మాట ప్రకారం చేసి చూపించాడు కాబట్టి భీష్మాచార్య అని అంటారు. అది చూసిన దేవతలు ఆకాశం నుండి పూలవాన కురిపిస్తారు. అప్పటి నుండి దేవవ్రతుని అందరూ భీష్ముడు అనే పేరుతో కీర్తించసాగారు. ఇదంతా తెలుసుకున్న భీష్ముడి తండ్రి, నా కోసం ఎంత త్యాగం చేశావు అని చెప్పి నీకు నేను 2 వరాలు ఇస్తున్నాను అని అంటాడు. అందులో ఒకటి, యుద్ధ భూమిలో నువ్వు ధనస్సు పట్టుకొని ఉండగా నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు అని. రెండవది, నీకు స్వచ్ఛంద మరణం పొందే వరం, అంటే నువ్వు కోరుకుంటే మరణం వస్తుంది, నువ్వు కోరకపోతే మరణం రాదు అని చెప్పి వరాన్ని ఇస్తాడు. ఈ విధంగా శంతనుడికి సత్యవతికి వివాహం జరుగుతుంది. మరి ఇక్కడ భీష్ముడు బ్రహ్మచార్యం పాటిస్తా అని చెప్పి మాట ఇచ్చాడు కదా, కానీ కాశీరాజ కుమార్తెల స్వయంవరానికి ఇతను వెళ్తాడు. మరి అక్కడికి ఎందుకు వెళ్ళాడు, తర్వాత ఏం జరిగింది అనే కథను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.